We need to fix our sight upon Jesus Christ. If we are here to seek the kingdom of God and the kingdom of righteousness, we need to fix our sight only upon Jesus. మనం ఇక్కడ ఉండున్నది ఆయన రాజ్యమును మొదట, ఆయన నీతిని మొదట వెదుకొటకే అయితే మన దృష్టిని యేసుక్రీస్తు పైనే నిలపాలి అన్నది దేవుని వాక్యం సెలవిస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:2 ఒకసారి చూద్దామా. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపే చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము. We need to fix our sight on Jesus, who is the author and the finisher of our faith. Who is the author, the founder and the perfecter of our faith. దేవుడు ఏమంటూ ఉన్నాడు? ఆయన రాజ్యమును ఆయన నీతిని వెదకువారులుగా మనం ఉండాలి అంటే మన దృష్టి మన యేసుక్రీస్తు పైనే పెట్టాలి. హల్లెలూయా. Because we are in the kingdom that belongs to Jesus. Our king is definitely Jesus Christ himself. We have a relationship with our Jesus Christ. We also need to focus only upon Jesus Christ. Hallelujah. Nothing else. Nothing else. యేసుక్రీస్తు పైన తప్ప దేని పైన మన దృష్టి ఉండకూడదు. బికాస్ ఆయన మన రాజు, ఆయనే మన రాజుల రాజు అయి ఉన్నాడు. కాబట్టి మన దృష్టి మన యేసయ్య పైనే ఉండాలి. బికాస్ హీ ఈజ్ అవర్ సప్లయర్, హీ ఈజ్ అవర్ కేర్ టేకర్. హీ వుడ్ బెటర్ కేర్ టేక్ అబౌట్ అవర్ సెల్స్. మన గురించి మనము కాదు, మన గురించి ఇంకొకరు కాదు, మన గురించి దేశము కాదు, మన గురించి ప్రభు అయిన యేసుక్రీస్తే, రాజైన యేసే గొప్పగా శ్రద్ధ వహించగలడు, మనల్ని పోషించగలడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. సో వి నీడ్ టు ఫిక్స్ అవర్ సైట్ అపాన్ జీసస్, హూ ఈజ్ ది ఆథర్ అండ్ ద ఫినిషర్ ఆఫ్ అవర్ ఫెయిత్. నీతి గురించి మాట్లాడుతున్నప్పుడు, ఆయనతో సంబంధ బాంధవ్యం గురించి మాట్లాడుతున్నప్పుడు కూడా విశ్వాసమే కీలకముగా ఉంది. అలాగే ఆయన పైన మన దృష్టి కలిగి ఉండాలి అన్నప్పుడు కూడా ఆయన పైనే మన దృష్టి ఎందుకు ఉండాలి? ఎందుకనగా ఆయన రాజుగా రాజ్యంలో ఉన్న వాటన్నిటికీ మనకు యాక్సెస్ని కలుగు చేస్తాడు. హల్లెలూయా. ఆయన రాజుగా ఆయన రాజ్యంలో మన కొరకు పొందుపరిచినవన్నిటి పైన మనము ఏలుబడి కలుగు ఉండులాగున చేస్తాడు. ఆయన రాజుగా ఆయన మన కొరకు సంపాదించి పెట్టినవన్నీ మనం పొందుకొనుటకు ఆయన పైనే విశ్వాసమును కూడా మనము కలిగి జీవించులాగున చేయగలడు మన రాజైన యేసయ్య. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక.